ఇప్పటివరకు మనం చేయని డిఫరెంట్ వీడియో ఐటీఆర్స్ గురించి ఎక్కువ కవర్ చేసాము. అంటే ఇలాంటి వీడియోస్ కావాలంటే లైక్ చేసి, షేర్ చేసి, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అప్పుడు మంత్లీ ఇలాంటి వీడియో ఐటీఆర్ రిటర్న్స్ గురించి, ట్యాక్స్ గురించి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే మనకి ట్యాక్స్ బ్యాక్‌గ్రౌండ్ ఉంది. మీకు తెలిసిందేగా, నేను సీఏ మధ్యలో డిస్కంటిన్యూ చేశాను కదా! అంటే అది పాత జమానా కాలనాటి విషయం. ఇప్పుడు మొత్తం మారిపోయాయిలెండి. బట్ అయినా నా బ్యాక్‌గ్రౌండ్ నాకు ఇలాంటి వీడియోస్ చేయడానికి కొంచెం హెల్ప్ అయ్యిద్ది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే లైక్ చేసి షేర్ చేయండి. ఇది మాక్సిమం వీడియోలో ఐటీఆరే కవర్ అయ్యింది. ఫైనాన్షియల్ ఇయర్ 2025-26 అఫీషియల్‌గా పూర్తయిపోయింది. అప్పుడే మనం ఐటీఆర్ సెషన్‌లోకి వచ్చేసాము. సాలరీడ్ ఇండివిడ్యువల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్ అదేనండి మన ఐటీఆర్ ఫైల్ చేయడానికి. అలాగే సాధారణ పన్ను చెల్లింపుదారులు ఉంటారుగా, అంటే ట్యాక్స్ ఆడిట్ అవసరం లేని వారికి జూలై 31, 2026 అనేది డ్యూ డేట్. ఒకవేళ మీ ప్రొఫైల్‌కి ఆడిట్ అవసరం అయితే మాత్రం ఈ డెడ్ లైన్ అక్టోబర్ వరకు ఉంటదనుకోండి. ఇక్కడ చాలామంది దగ్గర ఒక పెద్ద మిస్కన్సెప్షన్ ఉంటుంది. నా శాలరీకి ట్యాక్స్ పడదు కదా! చాలామంది ఇదే కామెంట్ చేస్తారు. అన్న నాకు ట్యాక్స్ కట్టేంత శాలరీనే లేదు కదన్నా, నేనెందుకు ట్యాక్స్ కట్టాలి? అలాంటప్పుడు నేను ఐటీఆర్ ఎందుకు ఫైల్ చేయాలని లైట్ తీసుకుంటారు. కానీ మీరు చేసే అతిపెద్ద తప్పు అదే. మీరు జీరో ట్యాక్స్ పడినా సరే, అంటే నిల్ రిటర్న్, దీన్నే చాలామంది జీరో ఐటీఆర్ అని కూడా అంటారు. ఇది ఫైల్ చేయడం వల్ల మీ లైఫ్లో ఎన్నో అద్భుతమైన లాభాలు ఉన్నాయి. ముఖ్యంగా మనం బ్యాంక్ లోన్స్ గురించి మాట్లాడుకుందాం. రేపొద్దున మీరు ఒక హోమ్ లోన్ తీసుకోవాలన్నా, ఒక కార్ లోన్కి అప్లై చేయాలన్నా, లేదా ఏదైనా పర్సనల్ ఎమర్జెన్సీ వచ్చి పర్సనల్ లోన్ అడగడానికి వెళ్తే పెద్ద లోన్ అమౌంట్స్ కొన్ని సందర్భాల్లో ఐటీఆర్ కూడా అడగచ్చు. సాలరీడ్ వాళ్ళకి ఫామ్ 16 శాలరీ స్లిప్స్తో పని అయిపోయినా పెద్ద లోన్స్ కావాలన్నా, లేదా బిజినెస్ లేదా చేసే వాళ్ళకైనా ఐటీఆర్ అనేది చాలా స్ట్రాంగ్ ప్రూఫ్. మీ సిబిల్ స్కోర్తో పాటు ఐటీఆర్ డాక్యుమెంట్స్ కూడా ఉంటే లోన్ ప్రాసెస్ కొంచెం ఈజీ అయ్యింది. అదేవిధంగా ఫారెన్ ట్రావెల్ చేసే విషయానికి వస్తే, మీరు యూఎస్, యూకే లేదా యూరోపియన్ కంట్రీస్కి వెళ్ళాలనుకుని వీసాకి అప్లై చేసినప్పుడు ఆ ఎంబసీ వాళ్ళు మీ ఫైనాన్షియల్ స్టెబిలిటీని చాలా సీరియస్గా చెక్ చేస్తారు. మీరు ఆ కంట్రీ వెళ్ళి మళ్ళీ వెనక్కి వస్తారా లేదా, ఇండియాలో మీకు ఒక స్థిరమైన ఆదాయం ఉందా లేదా అని చెక్ చేయడానికి ఐటీఆర్ అయితే బాగా యూజ్ అయ్యింది. మీ దగ్గర ప్రాపర్గా ఫైల్ చేసిన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఉంటే కొన్ని దేశాల వీసా అప్లికేషన్స్లో లేదా ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ అడిగిన సందర్భాల్లో ఐటీఆర్ సపోర్టింగ్ డాక్యుమెంటేషన్గా ఉపయోగపడుద్ది. ఇంకొక ఇంపార్టెంట్ విషయం, టీడీఎస్ రీఫండ్. మీరు ఏదైనా చిన్న ఫ్రీలాన్స్ వర్క్ చేసినా లేదా బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ మీద మీకు ఇంట్రెస్ట్ వస్తున్నా, వాళ్ళు మీ పేమెంట్లోంచి 10% టీడీఎస్ కట్ చేసి మిగతా అమౌంట్ ఇస్తారు. అది మీ ఇన్కమ్ ట్యాక్స్ ల్యాబ్లో లేకపోయినా సరే ఆ టీడీఎస్ కట్ అవుతుంది. ఆ కట్ అయిన మనీ గవర్నమెంట్ దగ్గర ఉంటుంది. ఆ మనీ మీకు తిరిగి బ్యాంక్ అకౌంట్లో పడాలంటే నార్మల్గా ఒక టీడీఎస్ రీఫండ్ కోసం మీరు ఖచ్చితంగా ఐటీఆర్ ఫైల్ చేసి తీరాలి. ఐటీఆర్ ఫైల్ చేయలేకపోతే మీ మనీ అంతా కోల్పోయినట్టే. అందుకే ఐటీఆర్ అనేది కేవలం ట్యాక్స్ కట్టే వాళ్ళకి మాత్రమే కాదు, ఇది ప్రతి ఒక్క ఎర్నింగ్ ఇండివిజువల్కి చాలా అవసరం. అయితే కొత్తగా వచ్చిన ట్యాక్స్ చేంజెస్ తర్వాత, ముఖ్యంగా ఏప్రిల్ 2026 తర్వాత న్యూ ట్యాక్స్ రెజిమ్కి ఓల్డ్ ట్యాక్స్ రెజిమ్కి మధ్య చాలా కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది. అలాగే ఐటీఆర్ 1 సెలెక్ట్ చేసుకోవాలా లేదా ఐటీఆర్ 2 సెలెక్ట్ చేసుకోవాలని చాలామంది సాలరీడ్ ఎంప్లాయీస్ తలపట్టుకుంటున్నారు. ఆ వీడియోలో కన్ఫ్యూజన్ అంతా పూర్తిగా క్లియర్ చేసి ఏ ఫామ్ ఎవరికి సూట్ అవుతుంది, ట్యాక్స్ ఎందులో ఎక్కువ సేవ్ అవుతుంది అనేది చాలా క్లియర్గా మాట్లాడుకుందాం. కానీ ఈ ట్యాక్స్ క్యాలిక్యులేషన్స్లోకి వెళ్లే ముందు మనం ఒక ముఖ్యమైన విషయాన్ని అర్థం చేసుకుందాం. చాలామంది ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే కేవలం ట్యాక్స్ సేవ్ చేసుకోవడమే అనుకుంటారు. కానీ నిజానికి ఫైనాన్షియల్ ప్లానింగ్లో ట్యాక్స్ సేవింగ్ అనేది ఒక చిన్న భాగం మాత్రమే. ఫైనాన్షియల్ ప్లానింగ్ అసలు లక్ష్యం ఏంటంటే మీ సంపదను కాపాడుకోవడం, ఊహించని పరిణామాలకి సిద్ధంగా ఉండడం, అలాగే అనుకోని సంఘటనల వల్ల మీరు మీ ఫ్యామిలీ ఎలాంటి ఫైనాన్షియల్ ఇబ్బందులు పడకుండా చూసుకోవడం. మనం ఊహించని ఆర్థిక ఇబ్బందుల గురించి మాట్లాడుకుంటే దాదాపు ప్రతి ఫ్యామిలీని దెబ్బతీసే 2 ప్రధానమైన రిస్క్లు ఉన్నాయి. అందులో మొదటిది మెడికల్ ఎమర్జెన్సీ. మన లైఫ్ స్టైల్ ఎంత హెల్తీగా ఉన్నప్పటికీ అనారోగ్యం అనేది ఎవరికైనా ఎప్పుడైనా రావచ్చు. అంటే మీకు ప్రెజెంట్ పొల్యూషన్ కానీ, మారుతున్న మన లైఫ్ స్టైల్ కానీ, స్ట్రెస్ కానీ, ఎన్విరాన్మెంట్ సిచ్యువేషన్ వల్ల హెల్త్ రిస్క్లు అసలు మన చేతుల్లో లేకుండా పోయాయి. ఇందులో అసలు భయపడాల్సిన విషయం ఏంటంటే ట్రీట్మెంట్కి అయ్యే ఖర్చు. మెడికల్ ఇన్ఫ్లేషన్ అనేది విపరీతంగా పెరిగిపోతుంది. ఈ రోజుల్లో ఒక్కోసారి హాస్పిటల్లో అడ్మిట్ అయితే చాలు లక్షల్లో ఖర్చు అవుతుంది. అది ఏదైనా పెద్ద జబ్బు వస్తే ఖర్చు ఇంకా విపరీతంగా పెరుగుద్ది. సరైన ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ లేకపోతే మనం సంవత్సరాల తరబడి కూడబెట్టుకున్న సేవింగ్స్ అన్ని కొద్ది రోజుల్లో ఆవిరైపోతాయి. అప్పుడు ఫ్యామిలీస్ అప్పులు చేయాల్సి వస్తుంది, లేదా వాళ్ళ ముఖ్యమైన లైఫ్ గోల్స్ని వదులుకోవాల్సి వస్తుంది. సరిగ్గా ఇక్కడే హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఫైనాన్షియల్ ప్లానింగ్లో ఎందుకు అంత ఇంపార్టెంట్ అనేది మనకు అర్థమవుతుంది. ఇది పెద్ద పెద్ద మెడికల్ బిల్స్ని మీ జేబులోంచి కట్టే బదులు హెల్త్ ఇన్సూరెన్స్ మీ హాస్పిటల్ బిల్స్ని, ఎలిజిబుల్ ఎక్స్పెన్సెస్ని చూసుకుంటుంది. దీనివల్ల మీ సేవింగ్స్ సేఫ్గా ఉంటాయి. మీరు ప్రశాంతంగా మీ ఆరోగ్యం మీద ఫోకస్ చేయొచ్చు. చాలా ప్లాన్స్ అయితే ఎక్స్ట్రా సపోర్ట్ కూడా ఇస్తాయి. అంటే హాస్పిటల్లో ఉన్నప్పుడు, ఇంకా క్లైమ్స్ అప్పుడు మీకు హెల్ప్ చేయడానికి ఒక డెడికేటెడ్ హెల్త్ మేనేజర్ కూడా ఉంటారు. దీనివల్ల ప్రాసెస్ అంతా చాలా ఈజీగా అయిపోద్ది. అండ్ రెండో అతిపెద్ద టాస్క్, ఇంకా ఎక్కువ అన్సర్టెన్గా ఉండేది మన లైఫ్. మనం ఉన్నంతకాలం మనం సంపాదిస్తాం, సేవ్ చేస్తాం, మన ఫ్యామిలీ అవసరాలు తీరుస్తాం. కానీ మనకు ఏదైనా అనుకునేది జరిగితే మన బాధ్యతలు అక్కడితో ఆగిపోవు కదా. మన ఫ్యామిలీ ఖర్చులు, పిల్లల చదువులు, ఈఎంఐలు, ఫ్యూచర్ గోల్స్ అన్నీ అలాగే కంటిన్యూ అవుతాయి. అందుకే టర్మ్ ఇన్సూరెన్స్ కూడా అంతే ఇంపార్టెంట్. మనం లేని టైంలో అది మన ఫ్యామిలీకి ఒక పెద్ద ఫైనాన్షియల్ పేఅవుట్ ఇచ్చి ఒక సేఫ్టీ నెట్ లాగా ఉపయోగపడుద్ది. వాళ్ళు వెంటనే ఎలాంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ పడకుండా వాళ్ళ జీవితాన్ని సాఫీగా ముందుకు తీసుకెళ్ళడానికి ఇది హెల్ప్ చేస్తుంది. ఇలాంటి టైంలో కోట్లలో ఉండే కవరేజ్ మీ ఫ్యామిలీకి అత్యవసరమైన లాంగ్ టర్మ్ ఫైనాన్షియల్ సెక్యూరిటీని ఇస్తుంది. ఇందులో బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ రెండు కూడా జనాలకు అనుకున్నంత కాస్ట్లీ కూడా ఏమీ కాదు. ఈ 2 ప్లాన్స్ కూడా నెలకు దాదాపు ₹400 నుంచి ₹500తోనే స్టార్ట్ అవుతాయి. దీనివల్ల చాలా ఫ్యామిలీస్కి ఈ కాంప్రహెన్సివ్ ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ చాలా ఈజీగా అందుబాటులో ఉంటుంది.
ఈ ట్యాక్స్ ప్లానింగ్ అనేది మీరు డబ్బులు సేవ్ చేయడానికి హెల్ప్ చేస్తే కంప్లీట్ ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది ఆ సేవ్ చేసిన డబ్బుని కాపాడడానికి హెల్ప్ చేస్తుంది. వీటన్నిటికంటే ముఖ్యంగా మనకు ఎంతో ఇష్టమైన వాళ్ళని కూడా కాపాడుద్ది. అందుకే మీరు ఫైనాన్షియల్ ప్లాన్స్ చేసుకునేటప్పుడు కేవలం ట్యాక్స్ సేవింగ్ దగ్గరే ఆగిపోకండి. లైఫ్లో వచ్చి ఇలాంటి అతిపెద్ద ఫైనాన్షియల్ రిస్క్ల గురించి కూడా మీరు ప్రొటెక్ట్ అయ్యేలా చూసుకోండి. దీనికి సంబంధించిన లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేశాను. మీరు అక్కడికి వెళ్ళి ఒకే చోట ట్రస్టెడ్ ఇన్సూరెన్స్కి సంబంధించిన ప్లాన్స్ అన్ని కంపేర్ చేసుకోవచ్చు. మీ అవసరాలకు తగ్గ బెస్ట్ హెల్త్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఆన్లైన్లో తీసుకుంటే మంచి డిస్కౌంట్స్ కూడా వస్తాయి. సో ఫైనాన్షియల్ ప్లానింగ్కి సంబంధించిన ముఖ్యమైన విషయాన్ని కవర్ చేశాం కాబట్టి ఇక మన అసలైన టాపిక్ అయిన ఇన్కమ్ ట్యాక్స్ క్యాలిక్యులేషన్లోకి వద్దాం. అసలు ఐటీఆర్ ఫైల్ చేసేటప్పుడు చాలామంది చేసే మొదటి తప్పు ఫైనాన్షియల్ ఇయర్కి అండ్ అసెస్మెంట్ ఇయర్కి తేడా తెలియకపోవడం. ఇప్పుడు మనం ఫైల్ చేయాల్సింది ఫైనాన్షియల్ ఇయర్ 2025-26కి సంబంధించిన ఐటీఆర్. అంటే 1 ఏప్రిల్ 2025 నుంచి 31 మార్చ్ 2026 వరకు మీరు సంపాదించిన ఇన్కమ్ మీద ఇప్పుడు ట్యాక్స్ లెక్కలేస్తారు. ఈ సంవత్సరాన్ని మనం అసెస్మెంట్ ఇయర్ 2026-27 అని పిలుస్తాం. అంటే సింపుల్గా చెప్పాలంటే ఫైనాన్షియల్ ఇయర్ అంటే మీరు స్కూల్లో చదువుకున్న సంవత్సరం అయితే అసెస్మెంట్ ఇయర్ అంటే ఆ చదువుకున్న దానికి ఎగ్జామ్స్ రాసే సంవత్సరం అనమాట. మీరు పోర్టల్లో ఐటీఆర్ ఫైల్ చేసేటప్పుడు అసెస్మెంట్ ఇయర్ 2026-27 కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ తప్పు చేస్తే మీ రిటర్న్ తప్పు అసెస్మెంట్ ఇయర్లో ఫైల్ అవుతుంది. తర్వాత దాన్ని సరి చేసుకోవడానికి ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇక రెండో అతిపెద్ద ముఖ్యమైన పాయింట్, న్యూ ట్యాక్స్ రెజిమ్ అనేది ఇప్పుడు డిఫాల్ట్గా రెజిమ్గా మారిపోయింది. దీని అర్థం ఏంటంటే మీరు ఒకవేళ ప్రత్యేకంగా ఓల్డ్ రెజిమ్ని ఆఫ్ చేసుకోకపోతే చాలామంది ట్యాక్స్ పేయర్స్ డిఫాల్ట్గా న్యూ ట్యాక్స్ రెజిమ్కి వర్తిస్తుంది. ఒకవేళ మీ దగ్గర హోమ్ లోన్ ఇంట్రెస్ట్ ఎగ్జామ్షన్ ఉన్నా లేదా సెక్షన్ 80C కింద ఎల్ఐసి, పీపీఎఫ్, ఈఎల్ఎస్ఎస్ లాంటి ట్యాక్స్ సేవింగ్ ఇన్వెస్ట్మెంట్ ఉన్నా సరే అవన్నీ మీకు కవర్ అవ్వవు. ఎందుకంటే న్యూ ట్యాక్స్ రెజిమ్లో 80C లాంటి డిడక్షన్స్ తీసేశారు కాబట్టి. అయితే ఈ న్యూ రెజిమ్లో స్టాండర్డ్ డిడక్షన్ ఇంకా ఎంప్లాయర్ ఎన్పిఎస్ 80CCD2 లాంటివి కూడా ఇంకా అందుబాటులో ఉన్నాయి. సో మీకు ఓల్డ్ రెజిమ్ కావాలంటే మీరు ఫైల్ చేసేటప్పుడు స్పెసిఫికల్లీ ఆప్టింగ్ ఫర్ ఓల్డ్ ట్యాక్స్ రెజిమ్ అనే ఆప్షన్ని మాన్యువల్గా సెలెక్ట్ చేసుకోవాలి. ఇవి చిన్న విషయం తెలియక చాలామంది సాలరీడ్ ఎంప్లాయీస్ వేలకు వెళ్ళి ఎక్స్ట్రా ట్యాక్స్ కట్టేస్తున్నారు. మీరు మీ ఇన్వెస్ట్మెంట్స్ బట్టి ఏ రెజిమ్లో ట్యాక్స్ ఎక్కువ పడుతుందో చెక్ చేసుకుని అప్పుడు ఫైల్ చేయండి. ఇక్కడ ఇంకో అప్డేట్ ఏంటంటే ఫైనాన్షియల్ ఇయర్ 2025-26కి గాను న్యూ రెజిమ్లో స్టాండర్డ్ డిడక్షన్ని 75,000కి పెంచారు. ఓల్డ్ రెజిమ్లో ఇది 50,000గానే ఉంది. ఇంకా మూడో పాయింట్, చాలామంది ఎంప్లాయీస్ గుడ్డిగా చేసే పని ఏంటంటే ఆఫీసులో హెచ్ఆర్ ఒక ఫామ్ 16 చేతిలో పెడతారు. అందులో మీ శాలరీ ఎంత కట్ అయినా ట్యాక్స్ ఎంత పడుతుందని ఉంటుంది. ఆ ఒక్క ఫామ్ 16 పట్టుకుని డైరెక్ట్గా ఐటీఆర్లో నెంబర్స్ వేసేసి సబ్మిట్ కొట్టేస్తారు. కానీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మీ గురించి కేవలం ఫామ్ 16 ద్వారా మాత్రమే తెలుస్తుంది అనుకుంటే మీరు పప్పులో కాలిసినట్టే. మీ పాన్ కార్డ్కి లింక్ అయిన ప్రతి ఒక్క ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ వాళ్ళ దగ్గర ఒక రికార్డ్ లాగా సేవ్ అయ్యింది. అదే ఫామ్ 26AS ఇంకా AIS. ఈ AIS అంటే యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్. ఇది మీ ఫైనాన్షియల్ లైఫ్కి సంబంధించిన ఒక పెద్ద జాతకం లాంటిది. మీరు ఫైల్ చేసే ముందు ఖచ్చితంగా ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లోకి వెళ్ళి AISని డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసుకోవాలి. ఎందుకు చెక్ చేయాలంటారా? మీరు ఎప్పుడు బ్యాంక్లో ఒక ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తుంటారు, దానికి సంవత్సరానికి ఒక 10,000 ఇంట్రెస్ట్ పట్టుద్ది. ఆ విషయం మీరు మర్చిపోవచ్చు. కానీ బ్యాంక్ వాళ్ళు ఆ ఇంట్రెస్ట్ డీటెయిల్స్ని డైరెక్ట్గా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి పంపిస్తారు. అది మీ AISలో క్లియర్గా కనిపిస్తుంది. అలాగే మీరు స్టాక్ మార్కెట్ షేర్స్ అమ్మినా, కొన్న, మ్యూచువల్ ఫండ్స్ రెడీమ్ చేసినా, లేదా ఒక క్రెడిట్ కార్డులో SFT లిమిట్స్ దాటి బిల్ పే చేసినా, భారీగా ఖర్చు పెట్టి ఒక కార్ కొన్నా, ఇలాంటి హై వాల్యూ ట్రాన్సాక్షన్స్ అన్నీ మీ AISలో ఆటోమేటిక్గా రికార్డ్ అయిపోతాయి. మీరు కేవలం మీ ఫామ్ 16 చూసుకొని మీ ఆఫీస్ జీతం మాత్రమే ఐటీఆర్లో చూపించి ఈ AISలో ఉన్న ఎక్స్ట్రా ఇన్కమ్ని గనక మీరు మెన్షన్ చేయకపోతే ఫైల్ చేసిన కొన్ని రోజులకే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి మీకు స్క్రూట్నీ పడవచ్చు, లేదా క్లారిఫికేషన్ అడిగితే మెసేజ్ రావచ్చు. క్యాలిక్యులేషన్స్ మ్యాచ్ అవ్వకపోతే డిఫెక్టివ్ రిటర్న్ నోటీస్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. ఇప్పుడు మీరు అనవసరంగా ఫైన్ కట్టాల్సి వస్తుంది, చుట్టూ తిరగాల్సి వస్తుంది. కాబట్టి మీరు ఏ ఐటీఆర్ ఫైల్ చేసినా సరే ఆ తర్వాత మీ ఫామ్ 26AS ఇంకా మీ AIS మూడింటిని పక్కన పెట్టుకుని అందులో ఉన్న నెంబర్స్ అన్ని మ్యాచ్ అవుతున్నాయా లేదా అని చూసుకున్న తర్వాతే అసలు ఫైలింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. అసలు ఇవన్నీ పక్కన పెడితే అసలు ఐటీఆర్ ఫామ్ని సెలెక్ట్ చేసుకోవడంలో సగం మంది కన్ఫ్యూజ్ అవుతారు. ముఖ్యంగా చాలామంది శాలరీ వచ్చే వాళ్ళకి 2 ఫామ్స్ ఉంటాయి. ఒకటి ITR1, రెండోది ITR2. ఈ రెండిట్లో ఏది సెలెక్ట్ చేసుకోవాలి, దేనికి ఏ కండిషన్స్ ఉంటాయని తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రాంగ్ ఫామ్ ఫైల్ చేస్తే మీరు మళ్ళీ మొదటి నుంచి ప్రాసెస్ అంతా చేయాల్సి వస్తుంది. ముందుగా మనం ITR1 గురించి మాట్లాడుకుందాం. దీన్నే మనం సహజ్ ఫామ్ అని కూడా పిలుస్తాం. దీనికి పేరుకు తగ్గట్టే చాలా సింపుల్ అండ్ బేసిక్ ఫామ్. మీరు కంపెనీలో జాబ్ చేస్తే మీకు కేవలం శాలరీ ఇన్కమ్ మాత్రమే ఉంటే మీరు నిర్మోహమాటంగా ఈ ITR1ని సెలెక్ట్ చేసుకోవచ్చు. కానీ దీనికి కొన్ని స్ట్రిక్ట్ కండిషన్స్ ఉన్నాయి. మీ టోటల్ ఇన్కమ్ ఒక ఫైనాన్షియల్ ఇయర్లో 50 లక్షల రూపాయల లోపు మాత్రమే ఉండాలి. ఒకవేళ మీ శాలరీ మీ బోనస్ అన్నీ కలిపి 50 లక్షల ఒక్క రూపాయి దాటినా సరే మీరు ఈ ఫామ్ ఫైల్ చేయడానికి పనికిరారు. అలాగే మీరు ఓన్ హౌస్ ఉంటే ఆ ఒక్క హౌస్ ప్రాపర్టీ మీద వచ్చే ఇన్కమ్ లేదా మీరు కడుతున్న హోమ్ లోన్ ఇంట్రెస్ట్ని ఈ ఫామ్లో చూపించుకోవచ్చు. దానికి తోడు మీ అదర్ ఇన్కమ్ సోర్సెస్ ద్వారా వచ్చే ఇన్కమ్ అంటే మీ బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్ మీద వచ్చే ఇంట్రెస్ట్ కానీ, లేదా మీరు ఎక్కడైనా ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే దాని మీద వచ్చే వడ్డీ కానీ, లేదా ఫ్యామిలీ పెన్షన్ లాంటివి ఉంటే మీరు ఈ ITR1ని వాడుకోవచ్చు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒకే ఒక మెయిన్ పాయింట్ ఏంటంటే ఒకే ఒక హౌస్ ప్రాపర్టీ ఉండాలి, 50 లక్షల లోపు ఇన్కమ్ ఉండాలి, కేవలం శాలరీ అండ్ చిన్న చిన్న వడ్డీలు మాత్రమే ఉండాలి. ఈ కేటగిరీలో మీరు ఉంటే ఫైలింగ్ ప్రాసెస్ చాలా ఈజీగా 5 నిమిషాల్లో అయిపోద్ది. కానీ ఇక్కడ ప్రాబ్లం అంతా ITR2 దగ్గర వస్తుంది. చాలామంది శాలరీడ్ ఎంప్లాయీస్కి తెలియని విషయం ఏంటంటే వాళ్ళకి శాలరీతో పాటు బ్యాంక్ ఇంట్రెస్ట్ కాకుండా బిజినెస్ లేదా వేరే ఎక్స్ట్రా ఇన్కమ్ సోర్సెస్ కూడా ఉంటే వాళ్ళు ITR1 వాడకూడదు, వేరే ఫామ్స్కి వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీ టోటల్ ఇన్కమ్ 50 లక్షలు
దాటిందనుకోండి మీరు ఆటోమేటిక్గా ఐటీఆర్ 2 సెలెక్ట్ చేసుకోవాలి. అంత ఇన్కమ్ లేదు కదా అని రిలాక్స్ అవ్వకండి. ఒకవేళ ఒకటి కంటే ఎక్కువ హౌస్ ప్రాపర్టీస్ ఉంటే, అంటే ఒక ఇంట్లో మీరుంటే ఇంకో ఇంటిని రెంట్‌కి ఇచ్చుంటే అప్పుడు మీరు ఐటీఆర్ 1 వాడకూడదు. ఐటీఆర్ 2 ఫైల్ చేయాలి. ఇక్కడే చాలామంది పెద్ద తప్పు చేస్తారు. ఇక ఈ జనరేషన్‌లో దాదాపు ప్రతి ఒక్క ఎంప్లాయీ స్టాక్ మార్కెట్‌లోనో, మ్యూచువల్ ఫండ్‌లోనో ఇన్వెస్ట్ చేస్తారు. ఇక్కడ మీరు జాగ్రత్తగా ఉండాలి. చాలామంది ఇన్వెస్టర్స్ ఐటీఆర్ 2 వర్తిస్తది. అయితే ఫైనాన్షియల్ ఇయర్ 2025-26 నుంచి కొన్ని నిర్దిష్ట షరతులతో కూడిన లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఉన్న వారికి ఐటీఆర్ 1లో కూడా అవకాశం ఇచ్చారు. కాబట్టి మీ కేసు ఏ కేటగిరీలోకి వస్తుందో ముందు చెక్ చేసుకోవాలి. కొంతమంది ఏమనుకుంటారంటే నేను ఒక ₹2,000 కట్టి షేర్స్ కొన్నాను, అందులో ఒక 500 మాత్రమే లాభం వచ్చింది. అంటే ఇంత చిన్న అమౌంట్‌ని ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఎక్కడ చూస్తారులే అని ఆ స్టాక్ మార్కెట్ ట్రాన్సాక్షన్‌ని దాచేసి సింపుల్‌గా ఐటీఆర్ 1 ఫైల్ చేసి సబ్మిట్ కొట్టేస్తారు. కానీ నేను ముందే చెప్పినట్టు ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ మీ పాన్ కార్డ్కి లింక్ అయి ఉంటుంది. ఎక్స్చేంజెస్ కానీ, డిపాజిటరీస్, ఇంకా ఎస్ఎఫ్టీ లాంటి వ్యవస్థ, ఆ ట్రాన్సాక్షన్ డేటా డైరెక్ట్గా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోద్ది. మీరు ₹500 లాభాన్ని దాచేసినా సరే సిస్టమ్ దాన్ని ఈజీగా క్యాచ్ చేసేస్తుంది. డిపార్ట్మెంట్ నుంచి కరెక్షన్ కొరత, డిఫెక్టివ్ రిటర్న్ నోటీస్ వచ్చే ఛాన్స్ ఉంది. అందుకే మీరు షేర్స్లో ట్రేడ్ చేసినా, మ్యూచువల్ ఫండ్స్ అమ్మి లాభం తీసుకున్నా, లేదా క్రిప్టో కరెన్సీలో ట్రేడ్ చేసినా సరే మీకు క్యాపిటల్ గెయిన్స్ లేదా ట్రేడింగ్ ఇన్కమ్ ఉంటే మీ ట్రాన్సాక్షన్ స్వభావాన్ని బట్టి ఐటీఆర్ 1 లేదా ఐటీఆర్ 2 ఏది వర్తిస్తుందో ముందుగా చెక్ చేసుకుని ఫైల్ చేయండి. ఇక అసలు పాయింట్కి వద్దాం. ఫైనాన్షియల్ ఇయర్ 2025-26 సంబంధించిన నార్మల్ ట్యాక్స్ పేయర్స్కి ఐటీఆర్ ఫైల్ చేయడానికి జూలై 31, 2026. ఈ డెడ్ లైన్ అనే పదాన్ని మనం చాలా సీరియస్గా తీసుకోవాలి. కొంతమంది ఏముందో ఒక వారం లేట్ అయితే ఫైన్ కట్టి ఫైల్ చేసుకుందాం అని చాలా క్యాజువల్గా తీసుకుంటారు. కానీ జూలై 31 దాటితే జరిగే నష్టాలు తెలిస్తేనే మీరు జూన్ నెలలోనే ఫైలింగ్ కంప్లీట్ చేసుకుంటారు. కనీసం ఇప్పుడు జూలై 31 అంటే ఇప్పుడు స్టార్టింగ్లోనే ఉన్నాం కదా, ఇంకా చాలా రోజులు ఉంది. మొదటి నష్టం ఏంటి? లేట్ ఫీ ఆఫ్ పెనాల్టీ. దీన్ని మనం సెక్షన్ 234F అంటాం. ఒకవేళ మీరు ట్యాక్సిబుల్ ఇన్కమ్ 5 లక్షల్లోపు ఉంటే మీరు డెడ్ లైన్ తర్వాత ఫైల్ చేస్తే మీకు ₹1,000 పెనాల్టీ పడుతుంది. అదే మీ ట్యాక్సిబుల్ ఇన్కమ్ 5 లక్షల రూపాయలు దాటితే మాత్రం ఈ పెనాల్టీ ఏకంగా ₹5,000 వెళ్ళిపోద్ది. ఊరికే ₹5,000 గవర్నమెంట్కి ఫైన్ కట్టడం ఎంత పెద్ద వేస్ట్ ఆఫ్ మనీ అనేది మీరు ఆలోచించుకోండి. దీంతో పాటు ఇంకొక డ్యామేజ్ కూడా ఉంటుంది. అదే సెక్షన్ 234A కింద పడే ఇంట్రెస్ట్. ఒకవేళ మీరు మీ ఐటీఆర్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత మీరు ఇంకా గవర్నమెంట్కి ఒక ₹10,000 ట్యాక్స్ కట్టాల్సి ఉందనుకుందాం. మీరు జూలై 31 లోపు ఆ ట్యాక్స్ కట్టేసి ఐటీఆర్ ఫైల్ చేస్తే అలాంటి ప్రాబ్లం లేదు. కానీ మీరు డెడ్ లైన్ మిస్ అయితే ఆ ₹10,000 మీద ప్రతి నెల 1% ఇంట్రెస్ట్ యాడ్ అవుతా వెళ్తుంది. అంటే మీరు ఎంత లేట్ చేస్తే అంత ట్యాక్స్ లయబిలిటీ పెరిగిపోతుందన్నమాట. కానీ వీటన్నిటికంటే అతిపెద్ద నష్టం ఉంది. అదే క్యారీ ఫార్వర్డ్ ఆఫ్ లాసెస్. ఇది ముఖ్యంగా స్టాక్ మార్కెట్లో ట్రేడ్ చేసే వాళ్ళకి లేదా బిజినెస్ చేసే వాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్. సపోజ్ మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేశారు. ఈ సంవత్సరం మార్కెట్ బాగోలేక ₹1,00,000 లాస్ వచ్చింది అనుకుందాం. మీరు కనుక కరెక్ట్ టైంకి అంటే జూలై 31, 2026 లోపు మీ ఐటీఆర్ ఫైల్ చేసి ఆ ₹1,00,000 లాస్ని అందులో చూపిస్తే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ లాస్ని అఫీషియల్గా రికార్డ్ చేస్తారు. దీనివల్ల లాభం ఏంటంటే నెక్స్ట్ ఇయర్ మీరు ఆ ₹1,00,000 ప్రాఫిట్ సంపాదించారనుకోండి, ఆ ప్రాఫిట్ మీద మీరు ఎటువంటి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ వచ్చిన లాస్ని మీరు ఈ ఇయర్ ప్రాఫిట్తో అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీన్నే మనం లాసెస్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకోవడం అంటాం. ఇలాంటి అద్భుతమైన టెక్నికల్ బెనిఫిట్ని మీరు పొందాలంటే మీరు ఖచ్చితంగా డెడ్ లైన్ లోపే ఐటీఆర్ ఫైల్ చేయాలి. ఒకవేళ జూలై 31 నైట్ 12 గంటలు దాటిన తర్వాత అంటే ఆగస్టు 1 ఫైల్ చేసినా సరే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం రూల్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. చాలా బిజినెస్ లాసెస్ని, క్యాపిటల్ లాసెస్ని మీరు క్యారీ ఫార్వర్డ్ చేసుకోవాలంటే డ్యూ డేట్లోపే ఖచ్చితంగా ఫైల్ చేసి తీరాలి. హౌస్ ప్రాపర్టీ లాస్ లాంటి కొన్ని మినహాయింపులు ఉన్నా అర్హత ఉన్న చాలా బిజినెస్ లాసెస్ కానీ క్యాపిటల్ లాసెస్ని క్యారీ ఫార్వర్డ్ చేయాలంటే మాత్రం డ్యూ డేట్లోపే ఐటీఆర్ ఫైల్ చేయాలి. లేకపోతే ఆ బెనిఫిట్ కోల్పోయే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఇయర్ వచ్చే ప్రాఫిట్ మీద మీరు పూర్తిగా ట్యాక్స్ కట్టాల్సిందే. అందుకే కేవలం ఒక 5,000 ఫైన్ కదా అని వదిలేయకండి. మీరు కోల్పోయే బెనిఫిట్స్ చాలా ఉంటాయి. ఇక చాలామంది సాలరీడ్ ఎంప్లాయీస్ దగ్గర నేను చూసిన ఇంకో పెద్ద పొరపాటు ఏంటంటే వాళ్ళు ఏసీఏ ద్వారానో లేదా ఏదైనా ఆన్లైన్ పోర్టల్ ద్వారానో ఐటీఆర్ ఫైల్ చేస్తారు. లాస్ట్లో సబ్మిట్ బటన్ నొక్కగానే ఒక అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ వస్తుంది. అది చూడగానే మనం ఫైలింగ్ ప్రాసెస్ అయిపోయింది అనుకుంటాం, కానీ మన ప్రాబ్లం లేదని ప్రశాంతంగా నిద్రపోతాం. చాలామంది చేసే పొరపాటు ఇక్కడ మీరు ఐటీఆర్ సబ్మిట్ చేసినంత మాత్రాన మీ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయినట్టు కాదు. మీ రిటర్న్ మీరు ఖచ్చితంగా ఈ వెరిఫికేషన్ చేయాలి. అంటే మీరు ఫైల్ చేసిన డీటెయిల్స్ అన్ని మళ్ళీ కరెక్ట్గా ఇచ్చారని గవర్నమెంట్కి ఒక డిజిటల్ సిగ్నేచర్ ద్వారా కన్ఫర్మ్ చేయాలి. పాత రోజుల్లో ఈ వెరిఫికేషన్ చేయడానికి మనకు 120 డేస్ టైం ఉండేది. కానీ ఇప్పుడు రూల్స్ చాలా స్ట్రిక్ట్ అయిపోయాయి. ఈ టైం లిమిట్ని కేవలం 30 డేస్కి తగ్గించారు. అంటే మీరు ఈరోజు ఐటీఆర్ సబ్మిట్ చేస్తే రాబోయే 30 డేస్లో మీరు దాన్ని వెరిఫై చేయాలి. ఇది చాలా సింపుల్ ప్రాసెస్. మీ ఆధార్ కార్డుకి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆధార్ ఓటీపీ ఎంటర్ చేస్తే చాలు వెరిఫికేషన్ అయిపోద్ది. లేదా మీ నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా ఒక క్లిక్తో వెరిఫై చేసుకోవచ్చు. ఒకవేళ 30 డేస్ లోపు ఈ వెరిఫికేషన్ చేయకపోతే ఏమవుతుంది? అప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు మీ రిటర్న్ని ఇన్వాలిడ్గా డిక్లేర్ చేస్తారు. అంటే అసలు మీరు ఐటీఆర్ ఫైల్ చేయనట్టే లెక్క. అప్పుడు మీకు లేట్ ఫీ పడుతుంది, నోటీసులు వస్తాయి. అందుకే సబ్మిట్ చేసిన వెంటనే అదే ఫ్లోలో ఈ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ చేసుకోండి. ఫైనల్గా ఇంకొక చిన్న ప్రో టిప్ కూడా చెప్తాను, జాగ్రత్తగా వినండి. మీలో చాలామందికి టీడీఎస్ కట్ అయ్యి ఉండి మీకు గవర్నమెంట్ నుంచి కొంత అమౌంట్ రీఫండ్ రావాల్సి ఉంటుంది. మీరు ఐటీఆర్ ఫైల్ చేసి దాన్ని కరెక్ట్గా వెరిఫై చేసిన తర్వాత ఆ రీఫండ్ అమౌంట్ మీ బ్యాంక్ అకౌంట్లో పడాలి. కానీ 100 మంది నాకు మెసేజ్ చేస్తూ ఉంటారు, బ్రో నా రీఫండ్ ప్రాసెస్ అయిపోయింది అని మెసేజ్ వచ్చింది కానీ అకౌంట్లో డబ్బులు పడలేదని. దీనికి మెయిన్ రీజన్ ప్రీ వ్యాలిడేషన్. ముఖ్యంగా పాన్ ఆధార్ లింకేజ్ ఉండడం, అలాగే మీ పాన్కి లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ని ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లో ప్రీ వ్యాలిడేట్ చేసుకోవడం చాలా ముఖ్యం. అలాగే మీ పాన్ కార్డులో మీ పేరు ఎలా ఉందో బ్యాంక్ అకౌంట్లో కూడా పేరు అక్షరం పొల్లిపోకుండా ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవ్వాలి.
ఇవి కరెక్ట్గా ఉంటే మీ బ్యాంక్ అకౌంట్ని ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లో ప్రీ వ్యాలిడేట్ చేసుకోవాలి. మీ అకౌంట్ ప్రీ వ్యాలిడేట్ అయ్యి ఉంటేనే గవర్నమెంట్ పంపించే రిఫండ్ కరెక్ట్గా మీ అకౌంట్లోకి వస్తుంది. లేకపోతే ఆ ట్రాన్సాక్షన్స్ ఫెయిల్ అయ్యి మీ డబ్బులు గవర్నమెంట్ దగ్గర ఆగిపోతాయి. కాబట్టి ఫైల్ చేసే ముందు మీ అకౌంట్ ప్రీ వ్యాలిడేటెడా కాదా అని పోర్టల్లో చెక్ చేసుకోండి. సో ఇది మ్యాటర్. ఐటీఆర్ ఫైలింగ్ అనేది కేవలం ఒక డాక్యుమెంట్ సబ్మిట్ చేయడం మాత్రమే కాదు, అది మన ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీ. జూలై 31 కల్లా టైం ఉంది కదా అని లాస్ట్ మినిట్ వరకు అస్సలు వెయిట్ చేయకండి. చాలామంది వస్తారు, ఎందుకంటే నేను అప్పుడు ఆడిట్ ఆఫీస్లో పనిచేసినప్పుడు ఆర్టికల్స్ చేసేటప్పుడు ఆ లాస్ట్ డే నిమిషంలో వచ్చి కంగారు పెట్టేస్తూ ఉంటారు. చాలా రిటర్న్స్ వచ్చేస్తాయి, ఫైల్ చేయడం కష్టం. సో ముందే ఫైల్ చేసుకోవడం ఉంచుకోండి. ఒకేసారి లక్షలు పడిపోతారు పోర్టల్స్ మీద. సో మనం కనీసం ఓటీపీలు కూడా రాక ఇబ్బంది పడవచ్చు. ఆ టెన్షన్ అంతా పడే కంటే ఈ జూలై స్టార్టింగ్లోనే ఉన్నాం కాబట్టి మీ డాక్యుమెంట్స్ అన్ని దగ్గర పెట్టుకుని 1-2 సార్లు చెక్ చేసుకుని ఐటీఆర్ని సక్సెస్ఫుల్గా ఫైల్ చేయండి. ఇది మీ ఫైనాన్షియల్ స్టేటస్ని బట్టి కరెక్ట్ ఫామ్ని సెలెక్ట్ చేసుకోండి, ట్యాక్స్ని సేవ్ చేసుకోండి. ఐటీఆర్తో పాటు మీ ఫ్యామిలీ ఫైనాన్షియల్ సెక్యూరిటీ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ను ఒకసారి ఖచ్చితంగా విజిట్ చేయండి. అక్కడ మీరు ట్రస్టెడ్ ఇన్సూరర్స్ అందరినీ చాలా ఈజీగా కంపేర్ చేసుకోవచ్చు. మీ ఫ్యామిలీ ఫ్యూచర్కి సరిపడే బెస్ట్ టర్మ్ అండ్ హెల్త్ ప్లాన్ని ఎంచుకోవచ్చు. ఇప్పుడే ఆ లింక్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి లవ్ యూ సో మచ్. అండ్ మర్చిపోకుండా ఇలాంటి వీడియోస్ కావాలంటే ఏం చేయాలి? షేర్ చేయండి. లైక్ చేస్తే అల్గారిథం ఇంకా ఎక్కువ మందికి చూపిస్తుంది. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే వీడియో పెట్టగానే, ఇలాంటి వీడియోస్ పెట్టగానే నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయి. సో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ వీడియో చివరి వరకు చూస్తున్న ప్రతి ఒక్కరికి లవ్ యూ సో మచ్. దిస్ ఈజ్ యువర్ వీఆర్ సైనింగ్ ఆఫ్.